మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుందామా. మలబద్ధకం. చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. సో మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, మీ డైట్ మార్చుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ నేను చాలా ఈజీగా ఇది పోగొట్టుకునే పద్ధతి చెప్తానమ్మా. ఎందుకు వస్తుంది అంటే కారణాలు చాలా ఉంటాయి. ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకన్నమాట. తర్వాత వచ్చేసి స్ట్రెస్ టెన్షన్ ఎక్కువగా ఉండడము, హెరిడిటరీ పైల్స్ కంప్లైంట్ ఉండే వాళ్ళకి, ఎవరైతే కారం మసాలాలు ఎక్కువగా తింటారో వాళ్ళకి, బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తింటారో వాళ్ళకి, సరిగ్గా నిద్రపోలేని వాళ్ళకి, మరి కొంతమంది 4-5 అవర్సే నిద్రపోతూ ఉంటారు, వీళ్ళకి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అలానే ఫ్రీక్వెంట్గా జర్నీ చేసే వాళ్ళకి, గంటల తరబడి కుర్చీలో కదలకుండా కూర్చునే వాళ్ళకి, ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా. కానీ మనకు కాన్స్టిపేషన్ ఉంది అన్నప్పుడు ఈ విషయాలు పాటించండి. ప్రతిరోజు మంచినీళ్ళు, ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మినిమం 2.5 గ్లాసులు నీళ్లు తాగండి. మీరు కావాలంటే ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు, 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు. కానీ వేడి నీళ్ళు మాత్రం తాకండి. కానీ మీరు వేడి నీళ్ళు తాగాలి అంటే కాఫీ అంత వేడిగా చిన్నగా సిప్ చేస్తూ తాగాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి అమ్మా. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగితే చాలా నష్టం చేస్తుంది, స్టమక్ వాల్స్ దెబ్బతింటాయి. ఇకపోతే ఏంటి అంటే చాలామంది బరువు పెరుగుతామనే భ్రమతో చాలా తక్కువ తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా వస్తుంది కాన్స్టిపేషన్ అన్నమాట. మెయిన్ ఏంటి అంటే మీరు అప్పుడు కార్బ్స్ తగ్గించి, కార్బోహైడ్రేట్స్ తగ్గించి వెజిటబుల్స్ బాగా తినండి. ముఖ్యంగా చెప్పాలి అంటే కార్బోహైడ్రేట్స్ 70 నుండి 100 గ్రామ్స్ మాత్రమే తీసుకోండి. అంతకు మించి తీసుకోకండి. మామూలు వెయిట్ ఉండేవాళ్ళు, కొంచెం బరువు ఎక్కువగా ఉండేవాళ్ళు అయితే 50 to 70 గ్రామ్స్ తీసుకోండి. కానీ మీరు 100 to 200 గ్రామ్స్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. మీకు స్టమక్ ఫుల్ అయిపోతుంది నిజంగా. సో ఇలా తీసుకోండి. అలానే కొంతమంది నైట్ టైం చాలా హెవీగా తింటారు, మసాలాలతో కూడిన ఫుడ్ తింటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎర్లీగా తినండి. మీరు నాన్ వెజ్ తినాలనుకున్నారు 6:30-7 అంతా తినేయండి. కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు హై ఫైబర్ ఫుడ్ ఏదన్నా తినండి. అంటే ఆకుకూరలు కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ఇలా ఏదైనా కానీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు, మధ్యాహ్నం లంచ్ తింటారు, నైట్ డిన్నర్ తీసుకుంటారు కదా. ఒక పూట ఎప్పుడైనా సరే, ఒక పూటే చెప్తున్నాను, మీరు ఇడ్లీ తిన్నారు, ఇడ్లీలో చట్నీ ఏంటి, లీఫీ వెజిటబుల్స్తో చేసుకోండి, లేదా ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకోండి, పుదీనా చట్నీలు చేసుకోండి. అంతో ఇంతో ఫైబర్ దొరుకుతుంది. మీరు కావాలంటే ఇడ్లీలలో కూడా మీరు కరివేపాకు కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అమ్మా. అలానే లెగ్యూమ్స్, పొట్టుతో ఉండే పప్పులు, అంటే ఇప్పుడు మీకు చెన్న, రాజ్మా, ఉలవలు ఇలాంటివి అన్నమాట. కనీసం వారంలో 3-4 రోజులు ఉండేలా చూసుకోండి మీ డైట్లో. జస్ట్ ఒక చిన్న కప్పు, అంటే 70 గ్రామ్స్ to 100 గ్రామ్స్ తింటే చాలు. అంతకంటే ఎక్కువ తినాల్సిన అవసరంలా. మీకు అదే పొట్ట నిండిపోతుంది. మీకు ఇంకా కావాలి అంటే దాంట్లో కీరా, క్యారెట్ లాంటివి వేసుకొని తినచ్చు. ఇది కూడా చాలా మంచి ఫైబర్ని ఇస్తుంది. రెగ్యులర్గా కంప్లైంట్ ఉండే వాళ్ళకి ఒక అరటిపండు తినండి. జ్యూసులు తాగకుండా ఏవైనా కానీ తీసుకొని తినగలిగితే తొక్కుతో తినండి. అంటే ఇప్పుడు ఆరెంజెస్ ఉన్నాయి, ఆరెంజ్ జ్యూస్ తాకండి. అలానే వాటర్ మెలన్ ఉంది, వాటర్ మెలన్ జ్యూస్ తాకండి. తాగినా విత్ పల్ప్ తాగాలి, అది కుదరదు కదా మీకు. కాబట్టి తినండి హ్యాపీగా అమ్మా. నేను అది చెప్తాను. సఫిషియెంట్గా నిద్ర ఉండేటట్టుగా చూసుకోండి. కనీసం 6 to 8 అవర్స్ నిద్ర. మీకు నిద్ర తక్కువైతే కూడా కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. ఇకపోతే అజీర్ణం చేసినప్పుడు, అంటే మనకు పడని ఫుడ్ తింటూ ఉంటాము ఎక్కువగా, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ అనుకుందాం. దాంట్లో ఏమాత్రం ఫైబర్ ఉండదు, సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఫ్యాట్స్, మైనైజ్ లాంటివి, ఇలాంటివి చాలా ఎక్కువ, బటర్ లాంటివి ఎక్కువ ఉంటాయి. మీరు అనుకోవచ్చు, సో ఇవి మంచి ఫ్యాట్స్ కదా, ఫ్యాట్ ఉంటే కదా స్టమక్ వాల్స్ నుంచి ఈజీగా ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది, అది ఇదని అంటూ ఉంటారు కదా. ఇవి మామూలు ఆయిల్స్ ఇప్పుడు నెయ్యి కానీ అలాంటి మంచి ఆయిల్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ముఖ్యంగా కొన్ని రకాల ఆయిల్స్ తీసుకున్నప్పుడు మొబిలిటీ ఉండదు స్టమక్ వాల్స్కి. కాబట్టి ఇది కూడా అతి పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఆయిల్స్, ఫ్యాట్స్ కూడా మీరు చూసుకొని తినండి. అసలు ఆయిలే వద్దని అనుకోకండి, అది చాలా పెద్ద తప్పుమ్మా. అంతో ఇంతో ఆయిల్ తీసుకోవాలి మనం. మీకు నాన్ వెజ్ మరీ చాలా ఇష్టం, నాన్ వెజ్ లేకపోతే మీకు ముద్ద దిగదు అనుకుందాము ప్రతిరోజు, తప్పకుండా లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. అంటే గోంగూర చికెన్, లేదా పాలకూరతో మటన్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, ఏదో ఒక వెజిటబుల్స్ కూడా కలుపుకొని తినండి. లేదా అవి తినే ముందు వెజిటబుల్ సలాడ్ పెట్టుకొని తినండి. కాకపోతే కొంతమంది ఏంటి అంటే నాన్ వెజ్ తినకపోతే ఇంకేం ప్రోటీన్ తినాలి అంటూ ఉంటారు. పన్నీర్ ఉంది, టోఫు ఉంది, మీల్ మేకర్ ఉంది, గింజలు ఉన్నాయి,
పల్సెస్ మా, లెగ్యూమ్స్, ఇవన్నీ చాలా మంచి ప్రోటీన్ ఇస్తాయి మా మీకు. మీకు కావాలి అంటే ఇప్పుడు హై ఫైబర్వి మీకు, అంటే కొంతమందికి మేము చేసుకోలేము అంటూ ఉంటారు, టైం లేదు అంటూ ఉంటారు. హై ఫైబర్ పౌడర్స్ దొరుకుతూ ఉన్నాయి విత్ ప్రోటీన్, అవి కూడా వాడుకోవచ్చు మీరు. మరీ ఎక్కువగా కాకపోయినా, మరి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 1 మంత్ తీసుకున్నారంటే సెట్ రైట్ అయిపోతుంది. త్రిఫలా లాంటి చూర్ణాలు వాడండి లిమిటెడ్గా, మరీ ఎక్కువ వాడారు అంటే అది కూడా వేడి చేస్తుంది మా. కాబట్టి ఆయుర్వేద డాక్టర్స్ కలిసి ఒకసారి ఎంత క్వాంటిటీ వాడాలి, 1 స్పూనా, 1.5 స్పూనా, 2 స్పూన్సా, మీ బాడీ వెయిట్ని బట్టి చెప్తారు వాళ్ళు. సో ఒక చిన్న స్పూన్ ఎవరైనా కానీ వాడుకోవచ్చు, కొంతమందికి రిజల్ట్ ఉండదు, కాబట్టి మీరు అట్లా వాడుకోవచ్చు. ఇకపోతే ప్రతిరోజు ఎవరైతే 1 అవర్ వాకింగ్ చేస్తారో వాళ్ళకి అజీర్తి ఉండదు, అజీర్తి చెయ్యదు, లేదా కాన్స్టిపేషన్ ఉండదు. ట్రై చేసి చూడండి మా. స్లోగా అయినా కానీ ప్రతిరోజు 45 మినిట్స్ నుంచి 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. నడకని చిన్నగా నడవండి, మీరేం ఫాస్ట్గా నడవాల్సిన అవసరం లేదు. అది మీ దగ్గర రోడ్డు మీద నడుస్తారా, పార్క్లో నడుస్తారా, గుళ్ళో నడుస్తారా, మీ ఇష్టం, ఎక్కడైనా నడవండి. చాలా ఈజీ కదా. ఏదన్నా ఎక్సర్సైజ్ చేయమంటే కష్టం అనిపిస్తుంది, కానీ ఇది ఈజీ కదమ్మా. సో ఇలా. ఇకపోతే సాల్ట్ ఎప్పుడు తగ్గించి వాడదాం అనుకుంటూ ఉంటాం, కానీ అంతో ఇంతో సాల్ట్ మనకు అవసరమ్మా. కాబట్టి మరీ తక్కువ వాడకండి, అసలు సాల్ట్ లేకుండా ఫుడ్ తినకండి. ఒక పూటన్నా కొంచెం సాల్ట్ వాడండి, ఇది కూడా మీకు పనిచేస్తుంది కాన్స్టిపేషన్ లేకుండా. సో కాన్స్టిపేషన్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ మా. మీ హెయిర్కి, స్కిన్కి, హెయిర్ ఊడిపోవడానికి కూడా పెద్ద కారణం కాన్స్టిపేషన్ చెప్పుకోవచ్చు. మీ స్కిన్ మీద పింపుల్స్ రావడానికి, పిగ్మెంటేషన్ రావడానికి, డల్గా ఉండడానికి కూడా కాన్స్టిపేషన్ కారణమై ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా యాక్టివ్గా ఉండరు, మీరు డల్గా ఉంటారు కాన్స్టిపేషన్ ఉంటే. ప్రతిరోజు 2-3 సార్లు వెళ్ళాలంటారు, కనీసం రోజుకు ఒకసారన్నా వెళ్ళాలి వాష్రూమ్కి, బౌల్ మూమెంట్ ఉండాలి. అది కూడా లేదు అంటే ఆలోచించాలమ్మా. తప్పకుండా మీ డాక్టర్ని కలవండి, లేదా ఏ డాక్టర్ అయినా పర్వాలేదు, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదిక్, ఏ డాక్టర్నైనా కలవండి, వాళ్ళ సలహా తీసుకోండి, మంచి డైట్ ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ సంతోషం మీ మొహంలో తెలుస్తుంది. కాన్స్టిపేషన్ అయినప్పుడు మన మొహం వేరేగా ఉంటుంది మా, గమనించండి. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలంటే కూడా మీ కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. బాయ్ అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.